School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. జనసేన పార్టీ 2014లో 5 మందితో ప్రారంభమై ఈ రోజు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉందని, దాదాపు 15 లక్షల పైగా క్రియాశీలక సభ్యత్వాలు కలిగిన పార్టీ జనసేన పార్టీ అని తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. గతంలో సభ్యత్వ రుసుము 500 ఉంటే ప్రస్తుతం 100 రూపాయలు తగ్గించి 400 సభ్యత్వ రుసుముగా చేయడం జరిగిందన్నారు. సభ్యత్వం తీసుకున్న వారు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబానికి 5 లక్షలు అంతాయని, కుటుంబానికి ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను రాజకీయాలకు వాడుకుని వదిలేస్తుంటారని, జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క కార్యకర్త జనసేన పార్టీ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాయలసీమలోని సభ్యత్వ నమోదులో తిరుపతి మొదటి స్థానంలో ఉందని అన్నారు. జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగినది. జనసేన పార్టీ మనం 2014 తర్వాత ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పార్టీగా పేరుకొనడం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క పార్టీ కూడా తన కార్యకర్త బతికుండగా చేయడం గొప్ప కాదు. వాళ్ళ కుటుంబానికి ఏమైనా ప్రమాదశాత్తు వాళ్ళు ఏమైనా చనిపోయినా లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా సభ్యత్వ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఇది గత 5 సంవత్సరాలు నడుస్తుంది, చేస్తున్నాం. ఎక్కడి నుంచో చాలా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు దాదాపు 15 లక్షల మందికి పైగా క్రియాశీలక సభ్యత్వం పొందిన వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈసారి ఇంకా ఎక్కువ రాబోతున్నారు, ఎందుకంటే యువత ఇంకా కొంతమంది ఓటర్ హక్కు వచ్చింది, చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏమంటే గతంలో 500 రూపాయలు ఉన్న ఇన్సూరెన్సు క్రియాశీలక సభ్యత్వ నమోదుని ఈసారి 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు గాను దాన్ని చేయడం జరిగినది. ఏ కుటుంబం కూడా నా పార్టీ, నా కార్యకర్తలు, నా మనుషులు వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసాగా జనసేన పార్టీ ఉందని చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే రాజకీయాల్లో వాడుకొని వదిలేసిన నాయకులను చూసుంటాం, అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోని నాయకులు చూసుంటాం. రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఈరోజు ఎవడు ఎలా ఉంటాడు, రేపు ఎలా ఉంటుంది పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాడు ఎక్కడున్నా ఏడున్నా వాడు ఎలా ఉన్నా పర్లేదు, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం పొందితే ఖచ్చితంగా వాడు నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబంలో ఒక్కడు అనే ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని రేపటి రోజు 26 ఫిబ్రవరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. గతంలో కూడా తిరుపతి చాలా గొప్పగా చేశాం, పోయిన సంవత్సరం కానివ్వండి, అంతకుముందు కరోనా సమయంలో కూడా చాలా గొప్పగా చేశాం. రాయలసీమలోని ఫస్ట్ ప్లేస్ తిరుపతి నిలిచింది. కాబట్టి రేపు రాబోయే రోజు కూడా రేపటి నుంచి జరగబోయే క్రియాశీలక సభ్యత్వం 14 రోజులు నెక్స్ట్ మంత్ మార్చి 10వ తారీఖు వరకు ఉంటుంది. అప్పుడు లోపల అందరూ సభ్యత్వం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, ఈసారి ఇంకా ఫెసిలిటీసు 60 ఏళ్ళ పైబడిన వారికి కూడా, ఎందుకంటే జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు 75 ఏళ్ళ ముస్లిం వాళ్ళు కూడా మా పార్టీ కార్యకర్తలుగా మారాలని అడుగుతున్నారు మమ్మల్ని. మీటింగులకు వస్తున్నారు, మా ప్రోగ్రామ్స్కి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా
ఏ పార్టీలో కూడా 60 సంవత్సరాల తర్వాత సభ్యత్వం తీసుకుని నాకు తెలిసి ఉండదు. అలాంటిది 60 సంవత్సరాల పైకి పడిన వాళ్ళకి కూడా సభ్యత్వం ఇవ్వడానికి జనసేన పార్టీ ఈసారి కృషి చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. రాజకీయాలు రాజకీయంగానే ఉంటుంది, కానీ కార్యకర్త కోసం మనం చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి తిరుపతిలో కూడా, అలాగే తిరుపతి జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా అందరూ అభిమానులందరూ కూడా రేపటి నుంచి ఒక ఉద్యమంలాగా క్రియాశీలక సభ్యతని ఒక పండగ వాతావరణంలో, ఒక పండగలాగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక పండగ అనుకొని చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరినీ కోరుతున్నాం. పార్టీ సభ్యునికి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ చెప్తున్నాం. పార్టీ సభ్యుని గుర్తింపు, గౌరవం, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత, పార్టీ కమిటీలో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి, సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు, నాయకత్వ ట్రైనింగ్, నాయకులకు ఎదిగే అవకాశాలు, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ద్వారా కుటుంబాల భరోసా. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రమాద బీమా తీసుకున్నారు, మనం చూసుంటాం. ప్రతి నెల ఎలా లేకపోయినా 250 నుంచి 300 మందికి మేము ప్రమాద బీమా పథకం ఇది ఇస్తున్నాం. ఈ 5 లక్షల రూపాయలు భరోసా ఇస్తున్నాం. చాలామంది తెలియదు విషయం. ఇప్పటికీ కొన్ని వేల మంది కుటుంబాలను ఆదుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కార్యకర్త, వీర మహిళ ఎవరైనా సరే వాళ్ళకి ఏమి జరిగినా, ఏమి జరగకూడదని కోరుకుంటాం. జరిగితే ప్రమాదం సాతు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలకు వస్తే లడ్డు విషయం మీద మనం చూసుంటాం. నిన్న అసెంబ్లీలో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ లేని విధంగా చాలా చాలా క్లుప్తంగా మాట్లాడారు. నేను ఒక వ్యక్తిని విమర్శించడం లేదు, వ్యవస్థని మాట్లాడుతున్నాను. ఈ విషయం తెలుసుకోవాలి పేటీఎంస్. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థని మాట్లాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పాలక మండలిలో ఉన్న వాళ్ళు కల్తీ జరిగిందని చెప్పి చెప్తుంటే వాళ్ళు లేదని మళ్ళీ దాన్ని రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏదైతే కెమికల్ చేశారో ఆ కెమికల్ గతంలో కూడా చెప్పా, ఇదే ప్రెస్ క్లబ్లో చూపించా, ఎలా తయారు చేయాలో తెచ్చి చూపించాను నేను. ఇంకా అలాంటి కెమికల్స్ ద్వారా, రసాయనాల ద్వారా చేసిన లడ్డు ఇది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దాన్ని క్లారిటీ చూపించారు, ఎలా చేయొచ్చు, ఎలా చేశారు, ఏమేం చేశారో. హిందూ మతం మీద పగబట్టి మీరు చేశారు. ఒక శాంపుల్ విషయం చెప్తాను. ఒక ఉదాహరణకి మనమంతా చూసినాం 10 రోజుల క్రితం బన్ను కథ ఒకటి. కోవా బన్ ఇష్యూ దేశాన్ని కుదిపేసింది. అతను ఒక ముస్లిం మైనార్టీకి కోవా బన్ వస్తే, అతనికి ఏదో సమస్య వస్తే ఒక యూట్యూబ్ ఛానల్ అలా చేస్తే అతనికి సపోర్టుగా లక్షలాది మంది జనం సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ చేశారు. అతని మతం, ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా అతనికి సపోర్ట్గా నిలబడినారు. అతను ఎక్కడున్న ముస్లిమ్స్, తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అతనికి సపోర్ట్ నిలబడ్డారు. అది మన హిందూ మతం ఎందుకు జరగడం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వాస్తవమే కదా. లడ్డూ పైన ఇంత జరుగుతూ ఉంటే, ఇంత శ్రీవారి ప్రసాదం మీద ఇంత దాడి, ఇంత మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే కూడా కొంతమంది దాన్ని కప్పిపుచ్చుకుంటారు. అదే బాధాకర విషయం. చూడండి, ఆ మతంలో ఎలా ఉందో వాళ్ళని మనం విమర్శించట్లేదు, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు అభినందిస్తున్నాం. ఒక కోవా బన్ ఇష్యూలోనే వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు స్పందించారు, సెలబ్రిటీస్ స్పందించారు, అన్ని మతాలు, మత పెద్దలు స్పందించారు. మనకి జరగకపోవడం మన దురదృష్టకరం. చివరిగా ప్రెస్ మీట్ ముగించే ముందు అంబటి రాంబాబు గురించి మాట్లాడమని చెప్పి మనోళ్ళు అడిగారు కొంతమంది. నేను ఒకటే అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే కాపుల మీద ప్రేమ, కాపు టైగర్ అని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు, కాపు టైగర్ అని చెప్పుకుంటున్న అంబటి రాంబాబు చెప్తున్నాం, మీరు నిజంగా కాపుల మీద ప్రేమ ఉంది, అంబటి రాంబాబు మీద ప్రేమ ఉంది, మిగతా కాపుల మీద ప్రేమ ఉంది, మీ కాపులకి పక్షాన నిలబడే పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు తీసుకోగలుగుతారా? రేపు ఒకవేళ భవిష్యత్తులో గెలిస్తే, ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు గెలిస్తే మీరు అంబటి రాంబాబును ముఖ్యమంత్రిని చేస్తారా? కాపుల మీద ప్రేమే కదా, ఆయన కాపు టైగర్ కదా, ఇంకెవరు లేరు కాపులు అక్కడ, మీకు ఆయన ఒక్కడే ఉన్నాడు కాపులు. ఆయన్ని పట్టించుకొని కాపుల్ని, జగన్మోహన్ రెడ్డి పట్టించుకొని కాపుల వద్ద చిచ్చు పెట్టి ఈరోజు మేము సవాళ్ళు ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అధ్యక్షునికి కూడా. మీకు నిజంగానే కాపుల మీద ప్రేమ ఉంది, కాపుల పక్షాన ఉన్నామంటే అంబటి రాంబాబును ముఖ్యమంత్రి ప్రకటించండి.
పార్టీ అధ్యక్షుని చేయండి. మీరంతా కింద పనిచేయండి. ఆయన కింద ఏమవుతుంది, కాపు టైగర్ కదా ఆయన. టైగర్ కింద పనిచేయడం తప్పేం కాదు కదా. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. హేమకుమార్ అన్న జిల్లా ప్రధాన కార్యదర్శి 2 నిమిషాలు మాట్లాడతాం తెలియజేస్తున్నాం. కుక్కను ఒప్పుకున్నాడు కదా ఫైనలీ, అది జాలే.